ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని వైసీపీ పార్టీ సహించదని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ అన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటే బెదిరిపోయేది లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కార్యాచరణ తలపెట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉందని, ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేస్తున్నారని, పథకాల పేర్లను మార్చుకొని ప్రజల చేతుల్లో ప్లేట్లు పెడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, వంక రవీంద్ర, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంత మోసం చేయడం తగునా అని అడుగుతున్నాం. అందుకే ఈ సమావేశం, అందుకే గ్రామాలకు వెళ్తున్నాం. అడిగితే మా నాన్నకి మందమా, అడిగితే మా పాపలు కత్తిరిస్తావా, మేము లేకపోతే మా తాట తీస్తావా, లేకపోతే జైల్లో పెడతావా అంటే నువ్వు తోట తీస్తే నువ్వు దానికి మందం అంటే నువ్వు జైల్లో పెడితే ఇక్కడ వెలిగి నాయకులు కానీ ముందున్న కార్యకర్త కానీ ఎదిరిపోయి పారిపోతారు అనుకుంటున్నావా? ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో చాలా విరుద్ధం, ప్రజాస్వామ్యం లాంటి మాటలు చాలా విరుద్ధం. ఇది ప్రజాస్వామ్య హక్కు. మా ఒక ప్రధాన ప్రతిపక్షంగా 40% 1% వచ్చిన ఈ రాష్ట్రంలో వచ్చిన ఒక పార్టీగా ప్రజాస్వామ్యం ఎవరైతే గొంతెత్తలేని ప్రజలు ఉంటారో, ఎవరైతే పొడుగు బాహ్య వర్గాలు ఉంటారో, ఎవరైతే కమ్మరి గీతాలంతా కార్మికులు ఉంటారో వాళ్ళ తరఫున బాధ్యత మాది. మేము అడుగుతాం, నీ చేసిన వరకు కూడా నీ కళ్ళు ఉంచుతాం, నీ పని చేయిస్తాం, లేకపోతే